ఇష్టమైన చోట, ప్రేమ ఉన్న చోట కష్టం కూడా ఎలా ఉంటుంది? రైట్? దేవునికి స్తోత్రం. ప్రారంభంలో భర్త ఒక కూర అడిగితే భార్య 3 కూరలు చేసిద్ది. అసలు కష్టం ఫీల్ అయిద్దా? దేవునికి స్తోత్రం. సేమ్ భర్త కూడా మూర పూలు అడిగితే భార్య 3 మూరలు తెస్తాడు. అస్సలు కష్టం ఫీల్ అవుతాడా? స్తోత్రం. ముక్కు పొడగ అడిగితే మెడలోకి చైన్ వేపిస్తాడు. అస్సలు కష్టం ఫీల్ అవుతాడా? నో. ప్రారంభంలో వాళ్ళిద్దరికి ఉండేటువంటి ఆ ప్రేమ సరైనటువంటి పాళ్లలో ఉన్నందున, కొలతలో ఉన్నందున ఈమె కోసం ఆయన పడే ప్రయాస ఆయన కష్టం అనిపించదు. ఆయన కోసం ఏమో 3 కూరలు చేసినా 30 కూరలు చేసినా ఏమో కష్టం అనిపించదు. వచ్చిన తర్వాత కొసరు వడ్డిస్తుంటే 1 కూర అనుకున్నాను 3 చేసావే నువ్వు అంటే చాలా కష్టపడ్డట్టున్నావు నువ్వు, నేను చాలా శ్రమ పెట్టినట్టున్నానని ఏం మాట్లాడితే ఏం కష్టం అండి, తినండి ఇంకొంచెం చేసేదా, ఇది బాగుంటుంది. అసలు నాకు ఇదేం కష్టం, అసలు నాకేమనిపించలే, అసలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ చేశాను, అసలు నాకేమనిపించలే. 3 ఏంటి 30 అయినా చేస్తాను మీకోసం. హలో, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాను పేషెంట్లు అవుతారు ఇద్దరు. అంటే ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిని ఇది ఫస్ట్ లవ్ ఎఫెక్ట్ అయ్యి ఇద్దరికి ఒకరికొకరు పెనుభారం అయిపోతారు. 3 కూరలు వండే మనిషి 1 కూర వండి వాడి మొహాన్ని వేయటమే కష్టం. ఎందుకైనా మంచిదని సీజన్లో 5-6 రకాల పచ్చళ్ళు పెట్టి లైన్లో పెట్టుకుంటారు. దేవునికి వందనాలన్న, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తారు? 5-6 రకాల పచ్చళ్ళు చేసి జాడీలుగా పెట్టుకొని లైన్లో పెట్టుకుంటారు. ఎప్పుడు ఈ వెధవాయికి 3-4 రకాల కూరలు యాడ్ చేసి పెట్టేది. ఒక్కోసారి ఏం చేస్తుంది తెలుసా? ఏ కూర వండకపోతే ఏ టీవీ సీరియల్ చూస్తానో ఎందులోనో లేదా పిచ్చాపాటి మీటింగులోనో ఉండి కూర చేయటం వల్ల కాలేదనుకో, కొంతమంది తెలివైన వాళ్ళు భర్త వచ్చేటప్పటికి అట్లా వండుకుంటారు. ఏమ్మాయి ఏంది అలా పండుకున్నది, ఏంది కొంచెం బాగాలేదండి, కూర కొట్టింది, ఇప్పుడు ఏం చేయాలి? అరే బాగాలేదా, ఏమన్నా హాస్పిటల్లో చూపించమంటుందా? ఏం అవసరం లేదండి, కాసేపు అట్లా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నీకేం కూర చేయలేకపోయానని బాధగా ఉన్నా. అరే ఏం పర్వాలేదు, జాడీలో పచ్చళ్ళు ఉన్నాయి వేసుకుంటా. కొంతమంది ఈ టైపులో కవర్ చేస్తే కొంతమంది డైరెక్ట్గానే చెబుతారు, కూర చేయలే ఏంది, రోజు చేయట్లేదా ఏంది, పచ్చడి వేసుకొని తిను. హల్లెలూయా. యథార్థం మాట్లాడుకుందాం, అవునా కదా? మన దైనందిన జీవితంలోనే బోల్డన్ని బ్రతుకు పాఠాలు, ఆ బ్రతుకు పాఠాల్లోనే ఆత్మీయ పాఠాలు కూడా బోల్డన్ని ఉన్నాయి సరిగ్గా ఆలోచిస్తే. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏం దెబ్బతింది? మనుషులు ఆ మనుషులే కదా. ప్రారంభంలో 3 కూరలు ఇబ్బంది కలిగిన వ్యక్తికి చివరిలో 1 కూర చేయటం కూడా కష్టమైపోయింది. ఎందుకు? ఆ 1 కూర చేసేటప్పుడు కూడా ఎన్నిసార్లు ఆ బాండీలో వేయించేటప్పుడు ఆ కర్మాన్ని కొట్టిద్దో ఏమో తెలియదు. భర్త విషయం కూడా అంతే. అంతకుముందు ఎంత చేసినా కూడా ఆమెకి ఏముందమ్మా ఇదే ఉంది అనే మనిషి నీకోసం నా బతుకంతా ధారపోసాను కదా దరిద్రపదాన అని సణుగుతా గొణుగుతా వాగుతా ఉంటాడు. ఎందుకు ఇద్దరు ఇట్లా పేషెంట్లు అయిపోయారు? ఫస్ట్ ఉన్న టైప్ ఇప్పుడు ఎందుకని లేరు? ఇద్దరికి ఏం రోగం వచ్చింది అంటే ప్రేమ అనేది తగ్గిపోయింది. ప్రేమ తగ్గినప్పుడు ఏది చేయాలన్నా మహా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా అర్థమైద్ది. ప్రేమ ఫుల్గా ఉందనుకో ఎంతైనా చేయబుద్ధి అయిద్ది. ఏమీ నొప్పి అనిపించదు, ఏమీ ప్రయాసం అనిపించదు, ఏమీ కష్టం అనిపించదు, ఏమీ భారం అనిపించదు, ఏమీ ఇబ్బంది అనిపించదు. అది ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో ఆటోమేటిక్గా అన్నీ కష్టమే. కనీసం సహజీవనం కూడా కష్టమే, కలిసి మాట్లాడటం కష్టమే, కలిసి గడపటం కష్టమే, కలిసి తినటం కష్టమే, కలిసి ఉండటం కష్టమే.
చేస్తూ ఉంటారు, అన్ని చేస్తానే ఉంటారు, కుటుంబంలో బాధ్యతలు కదా, ఏం చేద్దాం, దొల్లిపోతుంది చేస్తనా అన్నట్టుగా ఉంటుంది. మ్యారేజ్లో జోక్ చెప్తా ఉంటాను నేను. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు వైట్ అండ్ వైట్ వేసుకొని చట్టా పట్టాలు వేసుకొని ఒక తార్ రోడ్డు మీద జోరును వర్షం పడుతుంటే అతుక్కొని వస్తున్నారంట. ఏం పాట పాడుకుంటూ వస్తున్నారు మొత్తానికి. ఇద్దరు, ఒకరు ఈ చేయి అటు పోయింది, ఆయన చేయి ఇటు వచ్చింది, ఇద్దరు అట్లా పట్టుకుని రోడ్డు మీద, తార్ రోడ్డు మీద జోరును వాన పడుతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సేవకుడు సేవకురాలు ఇద్దరు ఓ పాక లాంటిది ఉంటే దానిలో ఉన్నారంట, వర్షం పడుతుందని. వాళ్ళు భార్యాభర్తలే, సేవకుడు సేవకురాలు. వీళ్ళు కొత్త జంట, వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు. పాస్టమ్ గారు చూసి ముచ్చటపడి, ఏమండి క్రొత్త జంట అనుకుంటాను, క్రొత్తగా పెళ్ళైనట్టుంది, అసలు వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారు కదా, అసలు వాళ్ళు హత్తుకున్నారు కదా, వారి మధ్య గాలి కూడా జొరబడే అవకాశం లేదు కదా, ఏమంటారు అందట. అప్పుడు ఆయన అన్నాడు నిట్టూర్పు విడిచి, ఇప్పుడు గాలి కూడా జొరబడదు, ఇంకో సంవత్సరం తర్వాత వాళ్ళ మధ్య గడ్డి లారీ కూడా పోయిద్ది అన్నాడు. గడ్డి లారీ అంటే ఎంత ఉంటుంది? లారీ ఎంత అయితే దానికి మళ్ళీ అంత ఆ పక్క అంత ఈ పక్క ఉంటుంది అన్నమాట. అంటే అంత ఎడమ వచ్చేసిద్ది అంటాడు. ఎందుకు వచ్చిద్ది అన్న పాయింట్కి ఆన్సర్ ఏంటంటే, ప్రేమ అనేది కొరబడిద్ది. కొన్ని విలువైన విషయాలు అందిస్తారు దేవుని కృపలో, దేవుని నడిపింపులో. చాలా జాగ్రత్తగా వినండి. జస్ట్ ఏదో మిమ్మల్ని కాసేపు హాస్యంతో నవ్వించాలని ఈ మాటలు చెప్పట్లా. నయానో భయానో నవ్విస్తూనో కవిస్తూనో ఒక విలువైన పాఠాన్ని మీకు నేర్పాలనేది నా ఆరాటం.